హాయ్ అండి అందరికీ. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే ఈరోజు ఈవినింగ్ టు నైట్ రొటీన్ అనమాట. ఇప్పటివరకు ఎప్పుడు నా నైట్ రొటీన్ చూపించలేను కదా. ఈవినింగ్ వరకు చూపించి స్టాప్ చేస్తాను. చూపించుంటాను కానీ అంత హెవీగా కాదు. అందుకోసమనే ఇవాళ క్లియర్ కట్గా ఈవినింగ్ నుంచి నైట్ వరకే చూపిద్దామని అనుకుంటున్నాను అనమాట పిల్లలతోటి. ఇవాళ ఇది ఫ్రైడే వ్లాగ్ అండి. ఫ్రైడే ఈవినింగ్ రొటీన్ అనమాట. ఇంకా 5 o'clockకి స్టార్ట్ చేశాను. ఇంకా అంతసేపు ఆడుకున్నాం కదా. ఆ రోజు మార్నింగ్ రొటీన్ కూడా చూపించాను. పిల్లలతో ఆడుకొని కాసేపు చదువుకొని కాస్త అయిపోయాక ఇంకా ఈవినింగ్ అంతా లైట్స్ వేసుకుంటాం కదా అని చెప్పి జుట్లు వేసేస్తున్నాను పాపకి. నిన్ననే తలస్నానం పోసాను కదా. ఆమెకు ఆల్టర్నేటివ్ డేస్ ఈరోజు అని ఏం లేదు. సో అందుకోసమని ఆల్టర్నేటివ్ డేస్ నిన్న తలస్నానం పోసాను, ఈరోజు పోయాను కాబట్టి పిల్లలకి ఫ్రెష్ చేద్దామనుకొని ఇంకా జుట్లు అయితే వేసేస్తున్నాను. జుట్టు వేసేసాక ఇల్లంతా ఊకేసుకోవాలండి. ఇంకా అప్పటికే మా వాడు చూడండి సతాయిస్తూ ఉన్నాడు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. అసలు ఏంటో వాళ్ళతో ఆడినట్టే ఫుల్ టైం స్పెండ్ చేసాం అసలు ఈరోజైతే. ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఏంటంటే ఈ వీడియో ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఏం చెయ్యదు పని ఏముంటుంది, ఖాళీ ఉంటుంది. లిటరలీ నన్నైతే చాలామంది అదే చెప్తున్నారు. ఏం చేస్తుంది, ఖాళీయే కదా విని విని పిచ్చిలేసిపోతుంది తెలుసా. మీరు నమ్ముతారో నమ్మరో కానీ అంత హెడేక్గా ఉంటుంది. ఎక్కడ ఖాళీ ఉంటున్నా, నాకంటూ నేను ఒక 10 నిమిషాలు నా సొంత కేర్ తీసుకోలేకుండా ఉన్నానే. మీ అందరికీ ఖాళీ ఎక్కడ అనిపిస్తుంది బాబోయ్ అనిపిస్తూ ఉంటుంది. కానీ అయ్యుండొచ్చులే, వాళ్ళు నాకంటే ఎక్కువ వర్క్ చేస్తుండొచ్చు. అందరి బాడీ అందరి మైండ్ ఒకేలా ఉండదు కదండి. ఎవరు ఎంత చేయగలరో అంతే చేసుకోగలరు కదా. వాళ్ళు చేస్తున్నారని వాళ్ళతో పరుగులు ఎత్తలేం కదా. పరిగెత్తి పాలు తాగడం కంటే నిల్చొని నీళ్ళు తాగడం సామెత ఎంత బెటరు. అది అయ్యే వాళ్ళతో అవుతుందన్నమాట. నేను అంత స్ట్రెంత్ చూపించలేను. ఇంకా అలా పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ వదిలేసి అట్లా చేయలేను కదా. వాళ్ళతోనూ కాస్త టైం స్పెండ్ చేయాలి కదా నేను మదర్గా. లైఫ్ అంతా ఏముంది, ఎందుకంటే నేను అనుభవించానండి. చిన్నప్పుడు మమ్మీ డాడీ పొద్దున్నే వెళ్ళిపోయేవారు 6కి 7కి. తర్వాత నేనే రెడీ అయ్యి నేను బాక్స్ పెట్టుకొని నేను ఇంటికి లాక్ వేసి వెళ్ళిపోయేదాన్ని. అందరు పేరెంట్స్ ఇంట్లో నుంచి బాయ్ చెప్తే నేను మాత్రం నేనే తాళం వేసుకోను. స్కూల్ నుంచి వచ్చేటప్పటికి కూడా మమ్మీ డాడీ ఉండకపోయేవాళ్ళు. లిటరలీ ఏడుపు వచ్చేది తెలుసా డోర్ ఓపెన్ చేస్తే కొన్నిసార్లు. బట్ అయినా ఓవర్కమ్ చేసి నా కోసమే కదా వాళ్ళు కష్టపడుతుంది అని నాకు నేను హ్యాపీ ఫీల్ అయ్యి కొన్నిసార్లు ఏడ్చేదాన్ని, అడిగేదాన్ని ఇంకా చిన్నపిల్ల అన్నప్పుడైతే. కానీ ఇంకా తర్వాత లిటరలీ అలవాటు అయిపోయింది. తర్వాత పాపకి జుట్లు వేసేసాను కదా. ఇంకా తర్వాత రాగి పిండి కలిపి పెట్టుకున్నాను అన్నమాట చపాతీ కోసము. ఇంకా గిన్నెలు తోమేసుకున్నాను. రాగి పిండి చల్లగయ్యేలోపు ఇల్లు ఊకుదామని ఇల్లు ఊకేసుకుంటున్నానండి. ఇంకా ఎందుకంటే అప్పుడు ముందే ఊకేస్తే జుట్టు అంతా పడిపోతుంది కదా. అందుకోసమని 5:30కి ఊక్కుంటే కనీసం ఒక 6:30 6 వరకన్నా నీట్గా ఉంటుంది. దేవుడు వచ్చి లైట్స్ వేసుకునేటప్పుడు దేవుడు వస్తాడనే చెప్తాను పిల్లలకి, ఏడవద్దు అల్లరి చేయొద్దని. అదేలాగా చెప్తున్నాను, ఏమనుకోకండి. సో ఆ టైం వరకు కొంచెం మరి అంత చెత్త కాకుండా ఉంటుంది. చెత్త అయితే కంపల్సరీ అయిపోతుంది, ఇంకా నేను దానికి ఏం చేయలేను. కాకపోతే 5:30 నుంచి ఊక్కుంటే ఏంటంటే కాస్త ఒక 1 అవర్ మ్యాక్సిమం 1.5 అవర్ బేర్ చేయగలం కదా, చెత్త చేయకుండా కాపాడగలం కదా అన్న హోప్ తోటి అప్పుడు ఇంక అంత పని అయిపోయాక క్లీన్ చేసుకుంటున్నాను. యాక్చువల్ చపాతీ అయినాక క్లీన్ చేసుకోవాలి, కానీ అది చాలా టైం పడుతుంది కదా. రాగి రొట్టె జొన్న రొట్టె ఇవి కాలడానికి, అందుకే లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా అందుకే ముందే చేసేసుకున్నాను. ఇల్లు ఊకేసుకున్న తర్వాత ఒక పక్క చింతపండు పులిహోరకు పెట్టాను అనమాట. ఈరోజు మార్నింగ్ చేత కాకపోతే వదిలేసి బాక్స్ లేక పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా, అలా అవ్వకూడదని ఇంకా చపాతీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నార్మల్ చపాతీ, గోధుమ చపాతీ కూడా వచ్చేది కాదు. పెళ్ళయ్యాక రాందంటూ ఏమీ ఉండదంటారు కదా, నాకు నేర్చుకోక తప్పలేదన్నమాట. చపాతీ చూడండి చేసేటప్పుడు పెద్దగా అవుతుంది, కాలుస్తునేటప్పటికి అదంతా ఇట్లా అబ్జర్వ్ చేసినట్టు గుంజుకుపోతుంది లిటరలీ. ఇంకా చేతితో చేస్తున్నాను నేను చపాతీ అయితే. జొన్న రొట్టె అయితే ఇదైతే చేతితో చేస్తాను. జొన్న రొట్టె అయితే నూకల రొట్టె అయితే నూకలదైతే కోళ్ళతో చేస్తాను. చపాతీ రోలర్ ఉంటుంది కదా దాంతో చేస్తాను. జొన్న రొట్టెను ఇది రాగి రొట్టె, ఇవి రెండు మాత్రము చేతితో చేస్తానన్నమాట.
మీరు ఎలా చేస్తారు అన్నది కామెంట్ చేయండి. మా ఇంట్లో అందరికీ గోధుమ చపాతీ కంటే పిల్లలకైనా మా హస్బెండ్కైనా మాకు ఇది ఎక్కువ ఇష్టము. ఇలా రాగి రొట్టె, నూకల రొట్టె అంటే బియ్యం పిండి రొట్టె అనుకోండి, జొన్న రొట్టె, ఇవి మాకు ఇష్టం అన్నమాట. ఇవి మేము కారం పొడి నూనె వేసుకొని కూడా తింటాము, మాకు అంత ఇష్టం అన్నమాట. మీకు అందరికీ ఏది ఇష్టము? నా చిన్నప్పుడు చేస్తే వద్దనుకుందాన్ని, కానీ ఇప్పుడు ఇవే ఎక్కువ తింటాము. ఇంకా మేము నేనైతే క్యాప్ పెట్టనండి. క్యాప్ పెడితే అదంతా ఒక మంచి తేమలాగా ఏ కర్రీలో పెట్టుకున్నా మాకు టేస్ట్ అనిపించదు. ఇలా పెట్టినప్పుడే కాస్త గాలి కారినట్టు అనిపించి బాగుంటుంది. ఇంకా తర్వాత వాటర్ పెట్టేసాను, పిల్లలకి వాటర్ పెట్టి నేను టీ పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇంకా చూడండి, మళ్ళీ అదొకటి ఇదొకటి గిన్నెలన్నీ అయినాయి. ఇంకా చపాతీ తీసేసాను. ఈ పెంక ఇంకా దరిద్రానికి మిక్సీ పడదామంటే మిక్సీ పాడైపోయిందండి. సరే మిక్సీ పాడైందని చూస్తే ఆ బియ్యంని గ్రైండర్ దగ్గర కూడా తీసుకెళ్ళాను, కానీ అవ్వలేదు. అదే చెప్తాను కదా, నేను అడుగు బయట పెడితే ఒక భూకంపం. పూజ చేసినా అంతే, అడుగు బయట పెట్టినా అంతే, నేను బయటికి వెళ్ళానంటే అది ఉండదు. ఇంకా సరే అని చేసేదేం లేక ఆరబెట్టుకొని ఇంకా మార్నింగ్ పెసరపప్పు మునగాకు చేశాను కదా, అది గట్టిగా ఉంటుంది, కొంచెం చారు కూడా ఉండాలి అని చారు చేశాను, పిల్లలకు పెట్టేశాను. వాళ్ళు తినేస్తున్నారనమాట, వాళ్ళతో పాటే నేను తిన్నాను. ఇంకా తిన్నాక మా అమ్మాయి చూడండి, లోపల పక్కేస్తాను కదా అని బయట పోస్తే ఆడుతూ ఉంది. అడిగితే ఆరిపోయాయి మమ్మీ, ఆరిపోయాయి, అందుకే ఎత్తేస్తున్నాను నేను అని చెప్తూ ఉందన్నమాట. పిల్లలకి అంతా ఇదే కదా, అందులో ఉన్న శనగపప్పు అంతా ఏరుకొని తినేసింది ఆల్రెడీ. అలా ఉంటుంది మా అమ్మాయితో ముచ్చట. సరే, ఈ వీడియో మీకు నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.